అంతే. అసలు యూట్యూబర్స్ మీద, ఇన్ఫ్లుయెన్సర్స్ మీద నీ ఒపీనియన్ ఏంటి? ఇన్ఫ్లుయెన్సర్స్ మీద, యూట్యూబర్ మీద. ఇన్ఫ్లుయెన్సర్స్ ఓ పెద్ద సెలబ్రిటీ లాగా ఫీల్ అవుతారు. ఆ బొక్కల ఫోన్ ఒకటి తీసుకుంటారు, ఇట్లా పెట్టుకొని మూతి ముఖం అడ్డం దొడ్డం తిప్పుతారు, ఒక 10,000 20,000 ఫాలోవర్స్ రాగానే వీళ్ళు సెలబ్రిటీ లాగా ఫీల్ అవుతారు. అవునా కదా? పెద్ద సెలబ్రిటీ లాగా. ఒకవేళ ఈ ఛానల్లో కంటెంట్ లేక వాళ్ళకి ఇంటర్వ్యూ కోసం పిలిస్తే ఎంత ఇస్తావు, ఏ ఛానల్, తమ్నెల్ ఏం పెడతారు, క్వశ్చన్ ఏం పెడతారు, అరే బొక్కగా నీకు ఇంటర్వ్యూ చేయడం పెద్ద విషయం రా బాబు. నా దృష్టిలో ఇంటర్వ్యూ అంటే లైఫ్లో ఏదైనా సాధించడానికి ఇంటర్వ్యూ చేయాలి. వాడు అది సాధించడానికి ఏమేమి కోల్పోయిండు, వాడు ఎట్లా సాధించుండు, ఎట్లా స్ట్రగుల్ అయినంటే మిగతా వాళ్ళకి జీరోలో ఉన్న వాళ్ళకి అది ఏంటంటే ఇన్స్పిరేషన్గా ఉంటుంది. లేదు ఒక అబ్బాయి టాలెంట్ ఉండి చదువులో కానీ యాక్టింగ్లో కానీ డౌన్ నుంచి మిడిల్లోకి ఆగిపోయింది అనుకో, వానికి ఇంటర్వ్యూ చేసి అరే మొన్నటి వరకు బాగానే ఉన్నావు కదా, మంచి యాక్టివ్గా ఉన్నావు, ఆగిపోయినావు ఎందుకంటే వాని ప్రాబ్లమ్స్ చెప్తాడు. నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమో, హెల్త్ ప్రాబ్లమో, ఫ్యామిలీ ప్రాబ్లమో. వానికి ఇష్టపడేటోళ్ళు ఒక 10,000 మంది ఉంటే 10,000 మందిలో ఒక 1000 మందిలో డాక్టర్లు ఉంటారు, ప్రొడ్యూసర్లు ఉంటారు, డైరెక్టర్లు ఉంటారు, వీనికి ఇష్టపడే వాళ్ళు ఉంటారు. అరే వీడు ఇంత మంచి టాలెంటెడ్ కదా, అరే దీనివల్ల ఆగిపోయినా వీనికి హెల్ప్ చేయాలని, మనం ముందరికి రావాలని ఒక ఆలోచన రావాలి ఇంటర్వ్యూ వల్ల. అంతే తప్ప కూర్చోబెట్టి నీకు మూతి మీద నీకు ఇన్ఫ్లుయెన్సర్ ఎవడన్నాడు, హీరో ఎవడన్నాడు, ఎందుకు? అది ఇంటర్వ్యూ అంటే దానికి ఒక అర్థం ఉండాలి. ఆ ఇంటర్వ్యూ వల్ల ఒకటన్నా ఛానల్కి యూజ్ ఉండాలి, ఒకటన్నా యాంకర్కి యూజ్ ఉండాలి, రెండోది వానికని యూజ్ ఉండాలి. ఇది ఎవరికి యూజ్ లేదు. సీరియస్లీ టైం వేస్ట్ పంచేది అదంతా. మరి యూట్యూబర్స్ మీద చెత్త. అలా ఇన్ఫ్లుయెన్సర్స్ అన్న ఒక నయం, వాళ్ళు ఒక కంటెంట్ మీద వెళ్తారు. అవును, ఎమోషనల్ వీడియోనో, స్లో మోషన్ వాకో, లేకపోతే ఇంకొంత తిట్టడంలోనో వాళ్ళకు కంటెంట్ ఉంది. యూట్యూబర్లకు కంటెంట్ లేదు. ఏదైనా సరే తెలిసి సగము తెలియక సగము వేసేస్తారు వ్యూస్ కోసం. అర్థమైందా? నాకు ఛానల్స్ మీద చాలా రెస్పెక్ట్, మీడియా మీద చాలా రెస్పెక్ట్. ఛానల్ ఉన్నది ఉన్నట్టు చూపించాలి. ఒకప్పుడు ఏడైనా క్రౌడ్ ఉన్న ప్లేస్లో కానీ, సెక్యూరిటీ ఉన్న ప్లేస్లో కానీ, అంటే నార్మల్ పీపుల్స్కి అలౌ లేని ప్లేస్లో మీడియా అంటే రెస్పెక్ట్ ఇష్టాలు, ప్రెస్ అంటే రెస్పెక్ట్ ఇష్టాలు. ఓహో ఓకే అంటుండే. ఇప్పుడు మీడియా అంటే అయితే ఏంది, మీడియా అయితే ఎవరికి లైన్లో రా అంటారు. అంటే అక్కడ దాకా కొంతమంది నిబ్బగాలు దిమాక్ లేని వాళ్ళు ఇది సోషల్ మీడియాని, ఛానల్స్ని అక్కడ వరకు దిగదార్చారు అనమాట. సో అది కాదు. రాంగ్ థంబ్నెయిల్స్ మీద ఏంటి నీ ఒపీనియన్? ఉన్నది ఉన్నట్టు పెట్టాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్, నువ్వు ఒక సెలబ్రిటీకి ఇంటర్వ్యూకి ఫాలోఅప్ చేస్తావు, మీ ఛానల్ ఏదమ్మా లింక్ పెట్టమంటాడు. ఇప్పుడు ఒకడు ఎవడో బోల్డ్గా మాట్లాడుతున్నా అని చెప్పి వానికి ఇష్టం వచ్చిన బోల్డ్గా మాట్లాడుతూ వ్యూవర్షిప్ వస్తుంది. నెక్స్ట్ కూడా బోల్డ్ మాట్లాడేటోళ్ళు రారు కదా, బోల్డ్ మాట్లాడేటోళ్ళు రారు కదా. డిఫరెంట్ పర్సన్స్ వస్తారు, డాక్టర్స్ ఉంటారు, ఇంజనీర్స్ ఉంటారు, సెలబ్రిటీలు ఉంటారు. నువ్వు ఇంటర్వ్యూకి ఫాలోఅప్ చేసి అమ్మ నీ ఛానల్ లింక్ పెట్టమంటావు. నువ్వు ఛానల్ లింక్ పెట్టగానే తమ్నెయిల్ చూడగానే దడుచుకుంటాడు దెబ్బకి, అమ్మ వద్దు దండం అంటాడు. ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. ప్రతి ఒక్కరిది లైఫే కదా. ఇప్పుడు ఒక్క వీడియో వల్ల నీ లైఫ్ మారదు, వాన్ లైఫ్ మారదు, కానీ నెగిటివ్ అనేది పడుతుంది. సో ఉన్నది ఉన్నట్టుగా నీకు దమ్ముంటే నిజమైన క్వశ్చన్స్ అడుగు, నిజమైన పర్సన్ని విలువ, నిజమైన తమ్నెయిల్స్ పెట్టు. ఫేక్ తమ్నెయిల్స్ పెట్టి వ్యూస్ కోసం అది కాదు. సడన్గా ఛానల్ హ్యాక్ అయిపోయింది అనుకో, ఏం చేస్తాడు? మళ్ళీ రిపీటెడ్ వీళ్ళకే అడగాలి, సార్ ఇంటర్వ్యూ ఇవ్వండి సార్, నా ఛానల్ హ్యాక్ అయిపోయింది. అప్పుడు ఎందుకు వస్తాడు? ఫస్ట్ టైం ఆడుకున్నా ఆడుతాడు. సో మన ర్యాప్ ఏంటంటే ఎప్పుడు కానీ గెస్ట్లతోని లైఫ్ లాంగ్ ఉండాలి. సో అట్లా మెయింటైన్ చేయాలి. సో ఛానల్లో ఉన్నది పెడితే బెటర్. ఓకే, చెప్దాం, నేర్చుకుంటారు వాళ్ళు. నెక్స్ట్ ఏంటంటే లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? లవ్ చాలా మంచిది యాక్చువల్గా, చాలా బ్యూటిఫుల్, చాలా డెడికేషన్, చాలా మంచిది. బట్ ఈ మధ్యకాలంలో లవ్ని ఎట్లా చేంజ్ చేశారంటే జస్ట్ నీడ్, నీకేం కావాలి నాకేమి ఇస్తావు అంతే. ఒకవేళ నిజమైన లవ్ ఉంటే గల్లికి 10 ఓయలు ఎందుకు ఉంటాయి చెప్పు? లవ్ మీన్స్ అని చెప్పొచ్చా రీసెంట్ డేస్ లో? అంటే అంటే అది సెన్సార్ పడుతుంది కాబట్టి ఓయో అని చెప్పొచ్చు. నిజంగా కేర్ ఆఫ్ అడ్రస్ ఓయో అంతే. అవును, ఇప్పుడు వన్ ఆఫ్ ది టాప్ బిజినెస్ ఓయోనే ఉంది తెలుసా, సీరియస్లీ చెప్తున్నా. ఓయోల కాడ చూడాలి ఒక్కొక్కది ఎట్లుంటుంది కథ. అరే మామ 200 తక్కువ పడ్డారు, ప్లీజ్ రా రేపు వేస్తారా అన్న, ఆధార్ కార్డు లేచి తక్కువ ఉందంట, ప్లీజ్ అన్న ఒక 200 ఎక్కువ ఇస్తున్నా, ప్లీజ్ అన్న గంట సేపు అన్న. అర్థమైందా? నిబ్బగాలు కూడా ఓయిలా కాడికి పోతారు. అట్లా అయిపోయింది కథ. మరి మ్యారేజ్ మీద నీ ఒపీనియన్? అసలు ప్రతిదీ మంచిదే, లవ్ మంచిదే, ఫ్రెండ్షిప్ మంచిదే, మ్యారేజ్ మంచిదే. కానీ ఇప్పుడు జనాలు వాళ్ళకి అనుకూలంగా మార్చుకున్నారు. మ్యారేజా సరే వాడు స్టైల్గా ఉన్నాడా, డబ్బులు ఉన్నాయా, వాటితో పెళ్లి చేసుకుందాం, ఒక 5 నెలలు 6 నెలల కథం. ఇక వీడు నన్ను పెళ్లి చేసుకొని మోసం చేసి నేను వీనికి ఏదో ఒకటి చూపించాలని చెప్పేసి అదేం చేస్తుంది, ఇంకోతో తిరిగి స్టేటస్లు పెడుతుంది. వీడేం చేస్తాడు, ఇంకో దాంతో తిరిగి స్టేటస్ పెడతారు. అంటే వీళ్ళు ఒక్కొక్కరు మంట పెట్టుకోవడానికి ఉంటారు తప్ప లైఫ్లో ఏం చేయాలి, మనం ఎందుకు పుట్టినాము, మన వల్ల ఎవరికి ఉపయోగం అనేది ఆలోచించట్లేదు. అర్థమైందా? వీడు నన్ను వదిలేసి వీడు నేను చూపించాలి. ఇదేం చేస్తుంది, ఎవడో కారు ఉన్నాడు గోకితే పదం కార్లో పోయి స్టేటస్ పెట్టేస్తుంది. వీడు ఏం చేస్తాడో ఫిగర్ జీన్స్ ప్యాంట్ వేసుకున్నది గెలికింది అనుకో, పోయి దాంతో ఫోటో దిగి పెడతాడు. అంతేగా.
వీళ్ళిద్దరిలోనే లైఫ్ అక్కడికే ఆడు పెళ్లి చేసుకున్నప్పుడు హ్యాపీగా ఉండడు, విడిపోయినాక కూడా హ్యాపీగా ఉండడు. మనుషులు జనాల కోసం బతుకుతారు అంతే. అసలు లవ్ బెటరా, ఫ్రెండ్షిప్ బెటరా? ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో రెండు వేస్టే. ఒకప్పుడు ఫ్రెండ్షిప్ అంటే ఎట్లుంటుండే, అరే మామ సినిమాకి పోదాంరా, నేను టికెట్లు పెడతా, నువ్వు కిరాయిలు పెట్టు, నేను ఇంటర్వెల్లో పెడతా అంటుండే. అవును. ఇప్పుడు మందు సిట్టింగ్ చేసారు అనుకో, అరే నేను మందు చేస్తాను, నువ్వు స్టఫ్ తెరా అంటుండే. ఇప్పుడు ఆడు పండగ వచ్చినా పిల్లనే కావాలి, చచ్చిపోయినా పిల్లనే కావాలి, ఆయనకి ఏడుపు వచ్చినా పిల్లనే కావాలి, ప్రతిదానికి పిల్లనే కావాలి. వానికి ఫ్రెండ్ ఎప్పుడు అవసరం ఉంటుంది తెలుసా? వీడు నమ్మిన పిల్ల మోసం చేసినప్పుడు, మందు తాగినప్పుడు వీడు చెప్పే సొల్లు వినడానికి అప్పుడు ఫ్రెండ్ కావాలి. సో దానికి ఫ్రెండ్షిప్ అని పేరు పెట్టారు. ఓకే. ఫ్రెండ్షిప్ అంటే ఎట్లుండాలంటే ఏది రిస్ట్రిక్షన్స్ ఉండదు, ప్రతిదీ ఓపెన్ హార్ట్గా ఉండొచ్చు, అవును, ప్రతిదీ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్. సో దానికి ఫ్రెండ్షిప్ అంటారు. సో ఫ్రెండ్షిప్ లేదు, లవ్ లేదు, రెండు లేవు అస్సలు. బిజినెస్ అయిపోయింది, ప్రతిదీ బిజినెసే. అవును. ఇప్పుడు మ్యారేజ్ అనుకో, వానికి ఆస్తి ఉందా, కార్ ఉందా, చదువుకుందా, గవర్నమెంట్ జాబ్ ఉందా, అదొక బిజినెస్. వీడు నీ అమ్మ నాకు బట్టన్నెత్తి వచ్చింది, నల్లగున్న పోరిని ఎవరైతే ఏంద్రావా అని ఆడి చేసుకుంటాడు. అవునా కదా? సో బిజినెస్. లవ్లో ఏముంది, పిల్ల బాగుందా లేదా, నా ఫ్రెండ్ పోరి కంటే బాగుందా లేదా, అరే నా పిల్ల బెటర్ ఉంది రావా, వేసుకొని తిరగొచ్చు, తోపు లెవెల్ కొట్టొచ్చు. అదేం చేస్తుంది, బక్రాగడ దొరికిందా లేదా, వీనికి బైక్ ఉందా లేదా, ఐఫోన్ ఉందా లేదా, పిలవంగానే వస్తుందా లేదా, నువ్వు ఏడున్నావు అని అడగొద్దు, డీపీ ఎందుకు పెట్టినావు అని అడగొద్దు, రీల్ ఎందుకు చేసినావు అని అడగొద్దు. అవి అడిగింది అనుకో చల్ దొబ్బై బ్రేకప్. ఇచ్చేదంతా టైం వేస్ట్ మళ్ళీ. నువ్వు డైలీ డ్రంక్ అండ్ డ్రైవ్లో ఎన్నిసార్లు దొరుకుతావు? నేను ఇప్పటికో 10 సార్లు దొరుకుంటా. 2 బైకులు కూడా వదిలేసిన నేను, షోరూమ్ బైక్స్. అంటే ఎట్లా అంటే ఫస్ట్ టైం దొరికితే పెనాల్టీతో వదిలేస్తారంట. ఫస్ట్ టైం దొరికినప్పుడు 3000కి వదిలేసారు, అమ్మ సేఫ్ అయినారా అనుకున్నా. రెండోసారి దొరికినా మళ్ళీ మాదాపూర్లో. అప్పుడు అందరూ అంటారు అనమాట, అరే సెకండ్ టైం దొరికితే జైలుకి వేస్తారంటారా అంటే, ఎన్ని రోజులు వేస్తారు బ్రో అని నేను అడ్వకేట్కి అడిగిన. ఓకే. అడిగితే జడ్జి గారు మైండ్ బ్రో, 3 రోజులు వేయచ్చు, వారం రోజులు వేయచ్చు, 10 రోజులు వేయచ్చు, నేను చూస్తే 4 రోజులు వేస్తుంది అని చెప్పింది. అంటే మనం చూడడానికి ఇట్లా ఉన్నాంగా, మా 4 రోజులు అంటారా బాబు. ఇప్పుడు నార్మల్గా ఒక మర్డర్ చేసి విండి అనుకో, ఒక 45 రోజులు బెయిల్ వస్తుంది. ఎగ్జాంపుల్ ఒక రేప్ చేసి పోయిన అనుకో, వానికి ఏదో సంవత్సరానికి బెయిల్ వస్తుంది. దొంగతనం చేసి అనుకో ఒక టైం లిమిట్. ఇప్పుడు డ్రింక్ అండ్ డ్రైవ్లో దొరికిండు అనుకో, వానికి బెయిల్ వచ్చేది కూడా తెలియదు, బయట ఎవడు వచ్చేది తెలియదు. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్స్ కొంతమంది చెప్పలేం, వీడు తాగి మారాలని చెప్పి బెయిల్ వచ్చినా కూడా రాలేదంటే ఇంకా 2 నెలలు ఉండొచ్చు లోపల. బైక్ వదిలి కొనుక్కొచ్చురా నాయన, మనం పోతే రాలేమని బైక్ వదిలేసుకున్నా. ఇప్పుడు రేప్ అనే మ్యాటర్ వచ్చింది కాబట్టి, అసలు ఇప్పుడు రేపులు ఆగాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపులు ఆగాలంటే మన గవర్నమెంట్ స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలి, స్పాట్ డిసిజన్ తీసుకోవాలి, ఎన్కౌంటర్ చేసి పడేసాలి, లేకపోతే చంపేసేయాలి. ఇప్పుడు ఈ జనాలు ఉన్నాగా, రేపు అయినప్పుడు తోపుతురు మాకు వదిలేండి, సంపుతాం గింకుతాం అని చెప్పేస్తారు, క్యాండిల్ పెట్టుకొని తిరుగుతారు, ఒక 2 రోజుల తర్వాత ఇంకా మర్చిపోతారు మొత్తం. మర్చిపోతున్నారా లేదంటే మర్చిపోయేటట్లు చేస్తున్నారా? టైం లేదు జనాలకి, కొత్త కంటెంట్ ఇస్తూనే ఉన్నారు కదా జనాలు. ఈ రేప్ అయిపోయి నువ్వు ఎప్పుడైనా చూడు, ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాని మీద వేడిగా ఉండగా ఇంకో ఇన్సిడెంట్ వస్తుంది, దీన్ని మర్చిపోతారు, దాని మీద పడతారు. అవునా కదా? ఇప్పుడు అఘోరి మ్యాటర్ ఎవరికి అవసరమే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత డిస్కషన్ ఎందుకు, ఇంతమంది ఛానళ్ళు ఉన్నారు, మనిషికి ఇంత చెందేసుకొని ఎవరికొని పంపించని పట్టుకొస్తే అయిపోతుంది కదా, అయిపోయింది. వీడు అది చేసిండు, వీడు ఆడ చేసిండు, అమ్మ నువ్వేం డ్రెస్ వేసుకున్నావు, నువ్వేం బట్టలు వేసుకున్నావు, ఏం తింటావు, వాడు ఏం తింటే మనకి ఎందుకురా భయ్, ఆడెక్కడ తిరిగితే మనకి ఎందుకు, ఆయన సావేదో ఆడు చస్తుండు. మస్తు ఉన్నాయి కదా కేసులు, రేపులు అయినాయి, పిల్లల్ని చంపుతున్నారు, హస్బెండ్లను చంపుతున్నారు. న్యూస్ని న్యూస్ లాగా చూపించాలి, ఈ వరస్ట్ కంటెంట్ తీసుకురావద్దు అనేది నా ఒపీనియన్. ఇప్పుడు అఘోరిగాడు ఏం తింటే నీకు ఎందుకు చెప్పు, ఆడి శవం తినని, మట్టి తినని, పెండ తినని, ఆడు బూడిదే తినని, మనకి ఎందుకు అంతని అవసరం లేదుగా. ఆడు దునియాకి ఏదో సాధించలేదు కదా. ఇప్పుడు దేవుని పేరు అడ్డం పెట్టుకుని ఆడు వచ్చిండు, దేవుని పేరు వాడుకొని కొంతమంది జనాల మనోభావాలు దెబ్బతీసిండు, మన దేవుడు చూసుకుంటాడు, వదిలేసేయాలి. వాడు ఉత్తరాఖండ్ పోయిండు, ఇప్పుడే టోల్గేట్ దాటిండు, ఇప్పుడే ఛాయ్ తాగిండు, ఇప్పుడే చెడ్డ వేసుకుండు, ఎందుకు అవన్నీ. వాడి మీద ఒక వీడియో పెట్టినా బస్ కథం, చాప్టర్ క్లోజ్. వాడి బాత్రూమ్ పోయిండు, కుక్క పేరు భైరవ అంట, మీరు పెళ్లి చేసుకున్నారు కదా శోభనంకి ఏడిపోతారు, ఆడ పోయి కెమెరా పెట్టి నీకు కంటెంట్ వస్తుంది. శోభనంది కూడా అది కూడా పెట్టారు కదా తమ్మునేల్. అవును, హనీమూన్కి వెళ్ళి అదే చెప్తున్నా, ఏం చేస్తాడు హనీమూన్కి వెళ్ళి ఒకరికొకరు రాసుకుంటే బూడిది రాలుతుంది తప్ప ఇంకేముంటుంది ఆడ కదా. అంతే. నువ్వు పెద్ద స్మగ్లర్ అని టాక్ అంటే నన్ను చూస్తే అలాగే అంటే. స్మగ్లర్ అంటే ఇప్పుడు ఎవరు నచ్చింది వాడు మాట్లాడుకుంటాడు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎవడో ఏదో అంటున్నారు, వీడు అన్నాడు నేను చేసి చూపించాలి, నాకు అవసరం లేదురా బాబు, నాకు ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నా. నా బండ్లో పెట్రోల్ ఉందా, నా ఫోన్లో బ్యాలెన్స్ ఉందా, చాలు నాకు. బండ్లో పెట్రోల్ ఉంటే నేనే తోపు కింగ్, ఎందుకంటే ప్రతి ప్లేస్లో తిరగవచ్చు. ఫోన్లో బ్యాలెన్స్ ఉందా, ఏమంతా పడితే అంత మాట్లాడవచ్చు.
ఇంకా నాకు ఏమొద్దు ఎవడో ఏదో అన్నాడు అని చెప్పేసి. కాకపోతే నేను ప్రతిదీ ట్రై చేసిన. ఓకే. కొకైన్ తీసుకున్నా, గంజాయి తాగిన, డ్రగ్స్ తాగిన, మందు తాగిన, బియర్ తాగిన, మందులలో ప్రతి బ్రాండ్ ట్రై చేసిన. స్నేక్ షాట్స్ తీసుకున్నా. స్నేక్ అంటే పామ్కి విషం ఉంటుంది కదా, పామ్ది విషం తీసేస్తారు. ఒక డ్రగ్ ఉంటుంది, దాంట్లో ముంచి దాంతో కర్పిస్తారు అనమాట. కొంతమంది గొంతు మీద కర్పించుకుంటారు, కొంతమంది నాలుక మీద, ఇప్పుడు డిఫరెంట్ ప్లేసెస్లలో. ఏం అవ్వదా మరి? అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క మత్తు ఉంటుంది అనమాట. నేను ఇప్పుడు చేయలేదు, అది సమ్ ఇయర్స్ బ్యాక్ చేసిన. స్టార్టింగ్లో అంటే నేను అప్పుడు యూట్యూబర్ని కాదు, ఇన్ఫ్లుయెన్సర్ని కాదు, జస్ట్ చిల్ మెంటాలిటీలో ఉంటుండే. ప్రతిదీ నేను ఎక్స్పీరియన్స్ చేయాలనిపిస్తుంది అనమాట. అరే దీంట్లో ఏముంటుంది, మనుషులు ఎందుకు ఎడిక్ట్ అవుతున్నారు, అరే దీని వెనకాల ఎందుకు పరిగెడుతున్నారు, జస్ట్ నేను ట్రై చేస్తా కానీ ఎడిక్ట్ అవ్వ. అసలు ఏముంటుంది ఆ డ్రగ్స్లో, ఎందుకు చాలా మంది ఎడిక్ట్ అవుతున్నారు? ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక అలవాటు ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి ఛాయ్ అలవాటు ఉంటుంది, అవును. కొంతమందికి మేకప్ అలవాటు ఉంటుంది, అవును. కొంతమందికి డ్రెస్సింగ్ అలవాటు. ఇక అది కూడా ఒక అలవాటు అంతే కొంతమందికి. అంటే మన ఇండియాలో అలాంటి కల్చర్ లేదు కాబట్టి మనం అందరం సేఫ్. ఓకే. నార్మల్గా ఫారిన్ కంట్రీస్లో అదంతా రెగ్యులర్ అయ్యేది. ఇప్పుడు మనం ఎట్లా మందు తాగుతాం, వాళ్ళకి అది రెగ్యులర్ అనమాట. ఆ డ్రగ్ అన్నారు మంచి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.